సీటు కోసం దేశాన్ని అమ్మి దేశాన్ని సర్వనాశనం సత్యనాశ్ బర్బాద్ చేయడానికి కూడా వాడు వెనకకొస్తలేడు. అంత చిల్లరగాన్ని వాళ్ళు పిఎంగా పెట్టుకున్నారు. ఇంకా అలా కర్మకు వచ్చింది. వి మేక్ బంగ్లాదేశ్ గ్రేటర్ అంట. గ్రేటర్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే మన ఇండియాలో ఉన్న నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జా చేసేస్తాము. ఇంచు కూడా తీసుకోరా మీరు చేసి ముందరికి అడుగు వేసిన దగ్గర పుచ్చలు లేచిపోతాయి. ఇది మాత్రం పక్క. వారు కావాలని కోరుకుంటుండ్రు. కూడా ఎవడైతే ఉన్నాడో ఆయన అడిగితే తెలుస్తుంది పాకిస్తాన్ పుచ్చలు ఆపరేషన్ సింధూర్ లో ఎట్లా వలిగినాయో. మనం కొట్టే దెబ్బలకి అంతా ఇంతగా ఎకనామిక్ గా మీకు ఏమైతే హెల్ప్ చేస్తుండేనో ఇంతకు ముందు భారత్, ఇప్పుడు అది కట్ చేసేసి మా దగ్గర ఉన్న పోర్ట్స్ కి పర్మిషన్స్ మీకు కట్ చేసేస్తే మీ బతికెంత ఏడుంటారు మీరు? పాకిస్తాన్ అయితే ఎక్స్క్యూజ్ చేసే ఆప్షన్ లేదు ఇండియా దగ్గర. మేము చెయ్యం కూడా. గలీజ్నా కొడుకులు వాళ్ళ దగ్గర కూడా రానియం. దాని తర్వాత మీరైనా మీతో నేను యుద్ధం చేసేది మేము ఆది రాత్రిలో కొట్టేస్తాం. మేము ఈ రోజు ఏ దేశాలు అయితే కలిసి ఇండియాని నాశనం చేద్దాం అనుకుంటున్నాయో అదే దేశాలు రేపు పొద్దున ఇండియాకి ఇట్లా సెల్యూట్ కొడతాయి. ఒక రోజు వస్తుంది, వెయిట్ చేయండి. ఇంటిగా కూడా వీకర్ మీరు మా ఇండియాది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు బిహేవ్ చేస్తే బాగుంటుంది. మంచి సజెషన్ ఇస్తున్నా, తీసుకుంటే లేదంటే మీ పుచ్చలు లేచిపోయేదాకా చూసుకుంటా కూర్చోండి. పాకిస్తాన్ ఇండియాకి ఎప్పుడు హెయిట్ చేస్తుంది, ఇండియాతో యుద్ధాలు కోరుకుంటుంది, ఇండియా నాశనాన్ని కోరుకుంటుంది. ఇది వరల్డ్ మొత్తంకి తెలుసు. ఇండియన్కి అయితే ఫుల్ క్లారిటీ ఉంటుంది పాకిస్తాన్ గురించి. పాకిస్తాన్తో ఇండియా వార్ చేసింది. పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి కూడా ఇండియా మీద ద్వేషం పెంచుకుంది. అది అట్లనే మునిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్తగా ఇంకొక పాకిస్తాన్ తయారైనట్టు బంగ్లాదేశ్ కూడా ఇండియా మీద కూడా ఏడుస్తుంది. మనం గతంలో చూసుకుంటే హిందూస్ పైన హత్యలు, హిందూస్ పైన దాడి, హిందూ టెంపుల్స్ పైన దాడి, హిందూస్ని పంపించాలి బంగ్లాదేశ్ నుంచి, హిందూస్ బంగ్లాదేశ్లో ఉండద్దు అనే కాడికి తీసుకొచ్చారు. ఇంతకుముందు మనం ఇవన్నీ సోషల్ మీడియా సర్క్యులేట్ అయినాయి. ఇవన్నీ మనం చూసినాం. పాకిస్తాన్ సపోర్ట్ చూసి చైనా సపోర్ట్ తీసుకొని యుఎస్ఏ లీడర్షిప్లా బంగ్లాదేశ్ కూడా ఇండియా డెవలప్మెంట్ని ఆపాలి, ఇండియాతోని వార్ చేయాలి, ఇండియా వార్ చేయడమే బంగ్లాదేశ్కి కావాలి అనే లెక్కల ఇప్పుడు ఇలా పాలిటిక్స్ అన్నీ నడుస్తున్నాయి. ఈ యూనూస్ గాడు ఉన్నాడు కదా, వీడు ఇండియా బంగ్లాదేశ్తో వార్ చెయ్యాలి అని కోరుకుంటుండంట. ఎందుకు తెలుసా? ఇన్ కేస్ ఇండియా బంగ్లాదేశ్తో వార్ చేస్తే అక్కడ ఇప్పుడు ఫిబ్రవరిలో వచ్చే ఎలక్షన్స్ క్యాన్సిల్ అయిపోయి వాడే నెక్స్ట్ టర్మ్కి కూడా పిఎంగా ఉండొచ్చు అని చెప్పి వాని ఆశ. ఆ సీటు కోసం దేశాన్ని అమ్మి దేశాన్ని సర్వనాశనం సత్యనాశ్ బర్బాద్ చేయడానికి కూడా వాడు వెనకకొస్తలేడు. అంత చిల్లరగాన్ని వాళ్ళు పిఎంగా పెట్టుకున్నారు. ఇంకా అలా కర్మకు వచ్చింది. సో ఈ బంగ్లాదేశ్ పతనం ఎట్లా స్టార్ట్ అయింది? ఇండియా కొడుతున్న దెబ్బకి బంగ్లాదేశ్ కోలుకుంటుందా లేదా అనేది ఎలా మన టాపిక్. నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. ఈ వీడియో వీలైనంత షేర్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఎవరైతే వీడియోస్ని షేర్ చేయట్లేదో ప్లీజ్ దయచేసి మన వీడియోస్ని షేర్ చేయండి. మీరు ఎంత షేర్ చేసి ఎంత లైక్స్ చేస్తారో మాకు అంత ఎనర్జీ గెయిన్ అవుతుంది. అండ్ కొత్త కంటెంట్ తీసుకురావడానికి మేము కూడా మ్యాక్సిమం వర్క్ చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బంగ్లాదేశ్ నడిసేది ఎకనామిక్ స్టెబిలిటీని పెంచుకునే ఏదైనా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర ఉంది అని అంటే అది టెక్స్టైల్స్ ఇండస్ట్రీ. ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ అక్కడ ఉండడం వల్ల వాళ్ళ పాపులేషన్లో మెజారిటీ, అంటే ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఆ ఎంప్లాయ్మెంట్ మెజారిటీ దీనిపైనే ఉంటుంది. టెక్స్టైల్ మీదనే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ మొత్తం డిపెండ్ అయి ఉన్నది. దాని తర్వాత అగ్రికల్చర్ కొద్దిగా. అయితే వీళ్ళు బంగ్లాదేశ్ లీడర్స్ కానీ బంగ్లాదేశ్ పీపుల్ కానీ ఎందుకు ఇండియా మీద ఇంత హేట్రేట్ పెంచుకుంటున్నారు? ఎప్పుడు యాంటీ హిందూ స్లోగన్స్ కానీ యాంటీ ఇండియా స్లోగన్స్ కానీ ఇవే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఈ మధ్యలో చేస్తున్న స్లోగన్స్ ఎట్లున్నాయంటే వి మేక్ బంగ్లాదేశ్ గ్రేటర్ అంట. గ్రేటర్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే మన ఇండియాలో ఉన్న నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జా చేసేస్తాము, ఇండియా పైన దాడి చేసి ఇండియా పైన యుద్ధం చేసి మేము జాగాని కబ్జా చేస్తామంట. ఇంచు కూడా తీసుకోర్రా మీరు. ఒక్కవేళ అట్లాంటి ఆలోచన మీరు చేసి ముందరికి అడుగు వేసిన దగ్గర పుచ్చలు లేచిపోతాయి. ఇది మాత్రం పక్క. ఇండియన్ ఆర్మీ ఒకవేళ అనుకుంటే ఒక్క నైట్ చాలు మిమ్మల్ని కొట్టినట్టు కొట్టి బిస్తారా మొత్తం క్లోజ్ చేసి పెట్టేసుకొని మొత్తం మనలా కలిపేసుకోవచ్చు. కానీ ఇండియా అట్లా చేయదు. వీళ్ళకు వారు కావాలని కోరుకుంటుండ్రు. ఈ కూడా ఎవడైతే ఉన్నాడో ఆయన అడిగితే తెలుస్తుంది పాకిస్తాన్ పుచ్చలు ఆపరేషన్ సింధూర్లో ఎట్లా వలిగినాయో. వీళ్ళకు ఒకసారి పలుగుతే ఇంకొకసారి ఇండియా పేరు
ఆలోచన వచ్చినా కానీ తడిసిపోతుంది నా కొడుకులకి, అట్లా పగులుద్ది. సో ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏదైతుందో అది కూడా మన ఇండియా మీద డిపెండ్. నియర్లీ 12,000 to 13,000 crores బిజినెస్ ఇండియా ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఇస్తుంది. ఎట్లా? ఇండియాలో తయారయ్యే బట్ట ఏదైతే క్లాత్ అండ్ థ్రెడ్ ఉంటుందో అది మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు దానిని డ్రెస్సెస్గా మార్చి రీటైల్గా అంటే డైరెక్ట్ క్లాత్ కాకుండా మనం బట్టలు ఏవైతే స్టిచ్డ్ క్లాత్స్ ఏవైతే ఉంటాయో అట్లా మార్చి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. అట్లా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది టెక్స్టైల్ ఇండస్ట్రీ త్రూ. అయితే మెజారిటీ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా వాళ్ళ దగ్గర ఉంది, ఇండియా కన్నా కొంచెం ఫార్వర్డే ఉన్నారు వాళ్ళు. కానీ వీళ్ళు చేసే కథలకి, వీళ్ళకున్న గుణంకి, వీళ్ళ చెత్త బుద్ధికి ఇక ఇండియా కూడా బర్దాష్ చేయదలుచుకోలే. మొన్న మనం ఒక డీల్ చేసినాం కదా యూరోపియన్ యూనియన్తోని, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అంటారు దాన్ని. అక్కడ ఇట్లా యూరోప్ కంట్రీస్ గేట్స్ ఓపెన్ అయిపోయినాయి ఇండియా మార్కెట్ కోసం. సో 0 టారిఫ్లతోని మన ఎక్స్పోర్ట్స్ మనం పంపించుకోవచ్చు, అక్కడ మనం డీల్స్ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు అన్నట్టు. బంగ్లాదేశ్కి మనం ఏదైతే టెక్స్టైల్ మనం పంపిస్తున్నామో, క్లాత్ అండ్ థ్రెడ్ ఏదైతే పంపిస్తున్నామో అదంతా ఇప్పుడు మనం యూరోప్కి షిఫ్ట్ చేస్తున్నాం. సో ఈడ మనం కొట్టే దెబ్బలకి అంతా ఇంత కాదు, అలా ఎకనామీ మొత్తం చల్ల పడుతుంది ఇప్పుడు. ఇట్లా అట్లాంటి దెబ్బ పడుతున్నది. అది కాకుండా ఇండియా నుంచి వెళ్ళి పోయే వాటర్ ఏదైతున్నదో బంగ్లాదేశ్కి, ఇప్పుడు ఆ వాటర్ని కూడా మనం కట్ చేయబోతున్నాం. సో ఇక్కడ నుంచి వెళ్ళి క్రాపింగ్ దగ్గర, ఫీల్డ్ దగ్గర కూడా వాళ్ళకి ఫార్మింగ్ దగ్గర పడిపోయింది, అట్లనే ఇక్కడ టెక్స్టైల్ దగ్గర కూడా వాళ్ళకి దెబ్బ పడిపోతుంది. వీళ్ళు ఏదైతే యుద్ధాన్ని కోరుకుంటుండ్రో ఇండియాతోని, మేము ఇట్లా గన్లు పెట్టి ఆర్మీ పెట్టాల్సిన అవసరం లేదు, ఖాళీ మేము ఏదైతే మీకు హెల్ప్ చేస్తున్నామో దాన్ని కట్ చేస్తే చాలు మీరు చచ్చిపోతారు. ఆ రేంజ్లో మన ఇండియన్ పాలిటిక్స్ గట్టిగా ఆడుతున్నారు మన వాళ్ళు కూడా. సో వీళ్ళకి ఇంత ధైర్యం ఏ నుంచి వచ్చింది ఇండియా మీద ఇంత నెగిటివిటీ పెంచుకోవడానికి అని అంటే, ఈ పాకిస్తాన్ నా కొడుకులు వీళ్ళకి ఎంతైతే అన్యాయం చేసిండ్రో అది మర్చిపోయి ఇండియా పాకిస్తాన్ నుంచి వెళ్ళి బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ ఇచ్చిన సంగతి కూడా మర్చిపోయి ఇప్పుడు ఇండియా మీదే పడేడుస్తుండ్రు. ఎందుకు? అదే పాకిస్తాన్ మళ్ళీ వీళ్ళని రెచ్చగొట్టి యూనోస్ గాడు వచ్చిన తర్వాత వాళ్ళకి క్లోజ్ అయ్యి ఇప్పుడు పాకిస్తాన్ మా సపోర్ట్ ఉంది కదా అని అట్లా ఆ రకంగా ఎగురుతున్నారు. ఈ పాకిస్తాన్ వాడు బంగ్లాదేశ్ని రెచ్చగొట్టి పాకిస్తాన్ ఇట్లా కావడానికి రీజన్ ఏంటంటే ఆ పాకి నా కొడుకుకి ఈ ట్రంప్ అనేటోడు వీళ్ళకి సపోర్ట్ ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎగురుతున్నారు. అట్లనే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి హెల్ప్ చేస్తున్న ఈ చైనా కూడా వాళ్ళ సైడ్ సపోర్ట్ ఉన్నది కాబట్టి మనం మీద ఎగిరి పడదామని అనుకుంటున్నారు. మీకు ఒక చిన్న లాజిక్ మర్చిపోతుంటాడు. రీసెంట్గా కొన్ని రిజల్ట్లు రిలీజ్ చేసినప్పుడు ఒక మ్యాటర్ బయటకు వచ్చింది. పవర్ హౌస్ ఏ కంట్రీస్ అంటారు, పవర్ హౌస్ ఏ కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు? ఫస్ట్ ఒక టాప్ 5 పవర్ హౌసెస్ ఇవ్వానంటే యుఎస్ఏ, చైనా తర్వాత ఇండియా ఉన్నది అయ్యా పవర్ హౌస్లా. అంత ఆర్మీ పవర్ కానీ, అంత మిసైల్స్ కానీ మన దగ్గర ఉన్నట్టే మిసైల్స్ ఎవరి దగ్గర లేవు. మన దగ్గర ఉన్న బ్రహ్మోస్ సౌండ్ కన్నా స్పీడ్గా ట్రావెల్ చేసే బ్రహ్మోస్ ఉన్నది మన దగ్గర. ఆ మిసైల్కే కాంట్రాక్ట్ అయ్యి దాన్ని కొట్టే మిసైల్ ఇప్పటిదాకా ఎవరి దగ్గర లేదు, తయారు కూడా చెయ్యలే. అట్లాంటి మిసైల్స్తో ఉన్నది ఇండియా. ఒకవేళ పొరపాటున ఇండియాతోని గెలికించుకున్నామని అంటే కారిపోతుంది కాబట్టి పాకిస్తాన్ ఇట్లాంటి గుంటనక్క కథలు పడతా ఉన్నది. ఇది మన వాళ్ళకి అర్థం కాక పాపం బంగ్లాలకి వాళ్ళు ఇండియా మీద ఏడ్చి పడుతున్నారు. ఇప్పుడు వాటర్ కట్ చేసి టెక్స్టైల్ని ఆపేసి మేము మీకు ఇంపోర్ట్ చేయకుండా మీరు బిచ్చప్ స్థితిలో ఉన్నప్పుడు మేము రైస్ ఇస్తే మీరు తిన్నారు. ఇప్పుడు అది కట్ చేసేసి ఎకనామిక్గా మీకు ఏమైతే హెల్ప్ చేస్తుండేనో ఇంతకుముందు భారత్, ఇప్పుడు అది కట్ చేసేసి మీరు మీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఇండియాకి వస్తున్నాయో అవి కట్ చేసి మా దగ్గర ఉన్న పోర్ట్స్కి పర్మిషన్స్ మీకు కట్ చేసేస్తే మీ బతికెంత ఏడుంటారు మీరు? ఒక్కసారి ఇండియా మీకు ఏం చేసింది, ఇండియా మీకు ఎంత ఫేవరబుల్గా ఉండే, ఇదంతా మీరు మర్చిపోయి ఏదైతే మీరు ఇప్పుడు ప్రొపగండా చేస్తున్నారు చూడు, వీడు వాడున్నాడు తోక తొడముండు అని చెప్పి ఎగురుతున్నారు. వీళ్ళంతా కూడా ఒకరోజు అన్నీ వంగి ఇండియా దగ్గరికి వస్తాయి. ఆ రోజు మీరు ఏడబెట్టుకుంటారు ముఖాలు. పాకిస్తాన్ అయితే ఎక్స్క్యూజ్ చేసే ఆప్షన్ లేదు ఇండియా దగ్గర. మేము చెయ్యం కూడా. గలీజ్నా కొడుకులు వాళ్ళ దగ్గర కూడా రానియం. దాని తర్వాత మీరు ఇక మిమ్మల్ని కూడా దగ్గరికి రానిచ్చే ఆప్షన్ లేదు ఇంకా మా దగ్గర. అయితే ఇండియాతోని మీరు వారు పెట్టుకోవాలని అనుకుంటే అది చిన్న మైండ్ సెట్ మీద. మీతో నేను యుద్ధం చేసేది మేము ఆది రాత్రిలో కొట్టేస్తాం మిమ్మల్ని. ఆది రాత్రిలో పడేయచ్చు. మీ అసంటోళ్ళతో కాదు మాకు యుద్ధం. మస్తు పెద్దగా ఉన్నది మా ప్రాజెక్టులు, మా ఆలోచన మస్తు పెద్దగా ఉంటుంది. ఇండియన్ అసలు బయట మీ లెక్క అడుక్క తిన్న దేశాలు కావు మాయి. అర్థమైందా? గుర్తుంచుకోండి ఇది ఒకటి.
ఈ రోజు ఏ ఏ దేశాలు అయితే ఇండియా మీద పడి ఏడుస్తున్నాయో, ఈ రోజు ఏ ఏ దేశాలు అయితే కలిసి ఇండియాని నాశనం చేద్దాం అనుకుంటున్నాయో, అదే దేశాలు రేపు పొద్దున ఇండియాకి ఇట్లా సెల్యూట్ కొడతాయి. ఒక రోజు వస్తుంది, వెయిట్ చేయండి. ఆ రోజు మాట్లాడుకుందాం. మళ్ళా పుచ్చలు లేచిపోతే ఒక్కొక్కని అప్పుడు మాట్లాడదాం బరాబర్. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఉన్న పాకిస్తాన్ కొడుకుల్ని, బంగ్లానా కొడుకుల్ని ఫస్ట్ ఈ ఇండియాలో నుంచి బయటకు పంపించేసి వాడి దేశాలలో ఇట్లా పడేసి, తర్వాత వాళ్ళకు మనం ఏదైతే హెల్ప్ చేసినాం ఎన్ని రోజులు అవన్నీ కట్ చేసి, డీలింగ్స్ కట్ చేసి, ఇలా మూతిని ఇట్లా మూపించి అప్పుడు మాట్లాడింది అనుకో, అప్పుడు అర్థమవుతుంది రా మీకు అదే కావాలా, అదే జరగాల కూడా అని కోరుకుంటున్నాను నేనైతే. సో ఇండియా మీద ఇంత హేట్ రేట్ పెంచుకున్న బంగ్లాదేశ్కి ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే మనం డీల్స్ అన్ని క్లోజ్ చేసి ఆపేస్తున్నది అండ్ వాళ్ళకి టెక్స్టైల్ ఏదైతే ఆపేస్తుందో, ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ వార్ సరిపోతుందా బంగ్లాదేశ్కి అనుకుంటుండ్రా? అసలు మీరేమనుకుంటున్నారు అనేది ఆడియన్స్ మీరు కామెంట్లో చెప్పండి. అండ్ బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా, ఎంటిగా కూడా వీకర్ మీరు మా ఇండియాది, ఇది మాత్రం గుర్తుంచుకోరు. ఏం చేసినా మాకేం గంట ఫరక్ పడదు. మేము అనుకుంటే మీ దేశంలో మ్యాప్లా కూడా లేకుండా చేస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు బిహేవ్ చేస్తే బాగుంటుంది. మంచి సజెషన్ ఇస్తున్నా, తీసుకుంటే లేదంటే మీ పుచ్చలు లేచిపోయేదాకా చూసుకుంటా కూర్చోండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.